రక్ష వరం పుండరీకాయ ధాతోమ్రేంద్ర సమాగతిష్టం సమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. ఇది ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి. ఈ యొక్క ఏకాదశి చేస్తే మనము సంవత్సరం చేసినంత ఫలితం వస్తుంది. అయితే ఈ రోజున ఈ శయన ఏకాదశి అంటారు. శాస్త్ర ప్రకారము శయన ఏకాదశి అంటే ఈ రోజు నుంచి విష్ణుమూర్తి పాండురంగారు నిద్రిస్తారు. మనకు మళ్ళీ చాతుర్మాస్య 4 నెలలు ఉంటుంది. 4 నెలలు అంటే మళ్ళీ కార్తీక మాసం వరకు మనకు ఇది శయన ఏకాదశిలోనే ఉంటారు. కాబట్టి అప్పటి వరకు ఆ దేవతలకు ఈరోజు చాలా విశేషమైన రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు స్వామివారికి గణపతి సహిత శ్రీ సూక్త రుద్ర అభిషేకము పంచామృతాలతోని యావత్ రాష్ట్రము భారతదేశము లోక కళ్యాణం కోసము పాడి పంట పశు వస్త్ర ధన కనక వస్తువులతోని సమృద్ధిగా అందరూ కూడా మంచిగా ఉండాలా, అభివృద్ధి కావాలని ఈ రోజున రుక్మిణి పాండురంగుడికి అభిషేక కార్యక్రమం, షోడశోపచార పుష్పార్చన అభిషేకము కార్యక్రమము, అలాగే వచ్చిన అతిథులు అందరూ కూడా కార్యక్రమంలో తీర్థము ప్రసాదము ఆశీర్వచనము ఈరోజు అయింది. రేపు ద్వాదశి కాబట్టి రేపు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే గురు పున్నమ మనకు 10వ తారీఖున గురువారం వస్తుంది కాబట్టి ఆ రోజున పాండురంగారి యొక్క ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఇంటింటికి ఉట్టి కొట్టి ప్రాణాలు ఉండాలి కూడా ఎగిలిస్తాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం గ్రామ ప్రజలు చిన్నలు పెద్దలు అందరూ కూడా సహకారాలతో ఈ కార్యక్రమము జరుగుతుంది. పండరనాథ భగవానికి.